చాలా సమయం పట్టుద్దంట, మానసికంగా అతన్ని చాలా కలిసి వేస్తుందంట ఆ విషయం. అయితే ఇతను కూడా ఆ అమ్మాయి చేసిన పనికి చాలా బాధపడ్డాడు. చాలా బాధపడి ఏం చేద్దాం అనుకున్నాడు తెలుసా? అమ్మాయిని చంపేద్దాం అనుకున్నాడు. అడ్డుకుండా పైకి వెళ్ళాడంట. ఆ పైకి వెళ్ళడం అమ్మాయి చూసింది. పైకి వెళ్తే ఆ బాత్రూమ్ దగ్గర షేవింగ్ చేసుకునే బ్లేడ్ ఉంటది కదా, అది కనబడిందంట. అది తీసుకుని అమ్మాయిని చంపేద్దాం అనుకున్నాడంట. చూసుకుని మరలా ఆ సీట్ దగ్గరకు వచ్చేప్పటికి అమ్మాయి లేడు, అతను లేడు. అక్కడ హాస్టల్లో ఉంటది కదా అని చెప్పి హాస్టల్ అంతా వెళ్ళాడు. మొత్తం రూమ్స్ అని వెతికాడు. పిచ్చెక్కిపోతుంది, అడిగి కోపం వచ్చేస్తుంది, ఏం చేయలేకపోతున్నాడు. ఇంతగా నేను మోసపోయానా అని చెప్పి ఇక దాన్ని చంపడం కుదరట్లేదు, నేనే చచ్చిపోదాం అని చెప్పి ఆ హాస్టల్లో బాత్రూమ్స్ ఉంటే ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి, ప్రియులరా అద్దం ఎదుటికి వెళ్ళి, ఇదిగో నేను చచ్చిపోవాలని చెప్పి గొంతు దగ్గర కట్టి పెట్టుకోగానే ఎదర అద్దం మీద ఒక స్టిక్కర్ అంటించిందట, శాశ్వతమైన ప్రేమతో దేవుడిని ప్రేమిస్తున్నాడు అని. ఆ మాట